మాది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం. నా పేరు పైడి హర్ష. మా అమ్మని సర్పంచ్ గా నిల్చోబెట్టిన ఒక వ్యాపారం, లారీ వ్యాపారం ఉంది, నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి సర్పంచ్ గా మీ అమ్మని వెనక్కి తీసుకుంటావా లేదా? పెద్ద పెద్దోళ్లే మూసుకున్నారు. ఏపిచ్చారు మూడో రోజు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వారానికి ఒక రోజు ఒక స్టేషన్, వారానికి ఇంకొక రోజు ఇంకొక స్టేషన్, ఇంకొక మండలం ఇంకొక స్టేషన్, అలాగే నా లారీల మొత్తాన్ని ఇటుబడి చేశారు సార్. నా పెద్ద కూతురికి పుట్టినరోజుకి గుర్తుగా అని చెప్పేసి బంగారు గొలుసులు తయారు చేయించాను సార్. లాస్ట్ కి తీసుకెళ్లిపోతాం బండి కట్టకపోతే అంటే అది కుదవ పెట్టేటప్పుడు నాకు ఒక చెడ్డ ఆలోచన వచ్చిందండి. ఏమనుకోవద్దు సార్, అరే ఫస్ట్ ఇయరే గొలుసులు పెడుతున్నామే, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, 3 బళ్ళు ఉన్నాయి, వీళ్ళకి కనీసం ఒక ముద్దన్న పెట్టగలుగుతాను, ఇంకా వీళ్ళని ఆ బతుకు నేను చూడగలుగుతానా? నా బాధని ఎవరితో వ్యక్తపరచుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి నాకు తెలియక ఎమ్మెల్యే ఇంటి ముందుకెళ్లి సెల్ఫీ వీడియో తీసి, అయ్యా ఎమ్మెల్యే గారు నా చావే కదా నువ్వు కోరుకుంది, తీసుకో గడ్డి ముందు తాగేశానండి. గడ్డి ముందు తాగేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావలొచ్చారు. కావలొచ్చి పొజిషన్ బాగాలేదు, అర్జెంట్ గా చెన్నై అపోలోకి ఎత్తేసేమన్నారు. చెన్నై అపోలోలో ఒక కార్యకర్తకి ఏమైనా జరిగితే ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు కాబట్టి బతకతోడో లేడో అని చెప్పేసి డాక్టర్ తేల్చి చెప్పేశారు. 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు చెన్నై మెయిన్ అపోలోలో పార్టీ. ఈ రోజుకి నా బిడ్డలు, నా ఇద్దరు బిడ్డలు చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకొని చదివిస్తున్నాడు. పైసా ఖర్చు లేకుండా నేను సూసైడ్ చేసుకున్న దానికి కేసు తీసుకుంటాను. ఇప్పుడు నన్ను రాజీ చేసుకోమంటున్నారు. ఆ కేసు 100 కేసులే పెట్టుకోండి, నాకు మీరున్నారు, పార్టీ ఉంది, ఇంతకన్నా భరోసా ఏదీ లేదు, ఎవరికి రాదు. దయచేసి చెప్తుండా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ దోపిడీదారులకు, దొంగతనం చేసేదానికో, ఇసుక దొంగలకో, గ్రావెల్ దొంగలకో, ల్యాండ్ పూలింగ్ దొంగల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సేవ కోసం పుట్టిన పార్టీ.